ప్రమాదాల్లో గాయపడినప్పుడు, గాయాల నుంచి రక్తం ఎక్కువగా పోయినప్పుడు యూనిట్ల కొద్దీ రక్తాన్ని ఎక్కించడం మనకు తెలిసిందే. ఈ పరిస్థితి తాత్కాలికం. అయితే అలా కాకుండా నెలకోసారి రక్తాన్ని తప్పనిసరిగా ఎక్కించుకోవాల్సి వస్తే, అది కూడా జీవితాంతం రక్తం కావాల్సి వస్తే అంతకు మించిన దురావస్థ ఉండదు. తలసీమియా పిల్లలది ఇప్పుడు అదే పరిస్థితి. జన్యుపరముగా సంక్రమించే ఈ రక్తపిశాచి జబ్బు బారిన పడ్డాక నెలకోసారి ఖచ్చితంగా రక్తాన్ని ఎక్కించాల్సిందే, లేదంటే ప్రాణాపాయం తప్పదు. అసలు ఏమిటి తలసీమియా జబ్బు, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, పిల్లల ప్రాణాలని ప్రమాదంలోకి నెట్టే తలసీమియా జబ్బు గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. తలసీమియా అంటే ఏంటి? మన శరీరంలో 3 రకాల రక్త కణాలు ఉంటాయండి. ఒకటి రెడ్ బ్లడ్ సెల్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్. ఆ రెడ్ బ్లడ్ సెల్స్ ఫంక్షన్ ఏంటంటే మన బాడీ లంగ్స్ నుంచి ఆక్సిజన్ సప్లై బాడీ అంతకి అందిస్తుంది. సో ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్బీసీస్ ఏవైతే ఉంటాయో అందులో హిమోగ్లోబిన్ ఉంటుంది. సో ఈ గ్లోబిన్ జీన్స్లో ఆల్ఫా అండ్ బీటా, సో ఈ బీటా గ్లోబిన్ జీన్లో అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు మనకి బీటా తలసీమియా అనే జబ్బు వస్తుందన్నమాట. ఈ బీటా తలసీమియాలో ప్రాబ్లం ఏంటంటే మన శరీరంలో బ్లడ్ ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా అవ్వదు. దీనివల్ల హిమోగ్లోబిన్ తగ్గిపోవడము, సో ఆ కాంపెన్సేట్ చేయడానికి లివర్ అండ్ స్ప్లీన్ సైజ్ పెరుగుతుంది, కాలేయం అండ్ ప్లీహం సైజ్ పెరుగుతుంది, వాళ్ళ ఎక్స్ట్రా మెడ్యులరీ హెమటోపోయిసిస్ అంటాము. సో ప్లస్ మళ్ళీ బాడీలో ఉన్న వేరియస్ బోన్ మ్యారో సైడ్స్లో కూడా బ్లడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. సో వీటన్నిటి వల్ల కాన్స్టెంట్గా అనీమిక్ స్టేట్లో ఉంటారు పేషెంట్స్. సో దే ఆర్ ఇన్ అ క్రానికల్లీ డిప్రైవ్డ్ స్టేట్. సో దానివల్ల వాళ్ళ గ్రోత్ దెబ్బతింటుంది. పర్సిస్టెంట్గా అనీమియా ఉండడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో దానికి మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ రెగ్యులర్లీ. దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది బేసికలీ బ్లడ్ ప్రొడక్షన్ డిజార్డర్. తలసీమియా ఎందుకు వస్తుంది? ఈ బీటా తలసీమియా ఏదైతే ఉందో దానికి 2 జీన్ అబ్నార్మాలిటీస్ ఉంటేనే వస్తుంది. ఒకటి తండ్రి నుంచి, ఒకటి తల్లి నుంచి వచ్చినప్పుడు ఆ 2 అబ్నార్మల్ జీన్స్ ఒకటిగా వచ్చినప్పుడు బ్లడ్ ప్రొడక్షన్లో ప్రాబ్లం వస్తుందన్నమాట. సో దీన్ని ఆటోసోమల్ రిసెసివ్ డిజార్డర్ అని అంటాము. ఒకటే జీన్ వచ్చినప్పుడు ఏమీ ప్రాబ్లం ఉండదు, దాన్ని మనం క్యారియర్ స్టేట్ అని చెప్తాం. అందుకే తల్లిదండ్రులకు ఇద్దరికి ఒక్కొక్క అబ్నార్మల్ జీన్ ఉన్నా కానీ ఇంకొక జీన్ బాగా పనిచేస్తుండడం వల్ల మేజర్గా ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు వాళ్ళకి. బోత్ మదర్ అండ్ ఫాదర్ తలసీమియా క్యారియర్స్ అయితే ఎవ్రీ ప్రెగ్నెన్సీ 25% ఛాన్స్ టు హ్యావ్ ఎ చైల్డ్ విత్ తలసీమియా మేజర్. తలసీమియా తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? లక్షణాలు యూజువలీ అనీమియా ప్రాబ్లమ్స్తో స్టార్ట్ అవుతాయి. సో నార్మలీ తలసీమియా మేజర్ అనేది ఫస్ట్ 6 నెలల తర్వాత మేజర్ యూజువల్గా చూస్తాం అన్నమాట ప్రాబ్లం. సో ఫస్ట్ 6 మంత్స్ ఏమీ యూజువల్లీ ఇష్యూస్ ఉండవు. దాని తర్వాత 6 మంత్స్కి ఎప్పుడైతే ఫీటల్ హిమోగ్లోబిన్ నుంచి హెచ్బిఏకి షిఫ్ట్ అవుతుందో మన బాడీ బ్లడ్ ప్రొడక్షన్, అప్పుడు యూజువలీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి? గ్రోత్ సరిగా ఉండకపోవడము, చాలా అనీమియా ఉండి బేబీ తెల్లగా కనిపించడము, జాండిస్ కనిపించడము, దాని తర్వాత అబ్డామిన్ డిస్టెండెడ్గా ఉండడం. ఎందుకంటే లివర్ స్ప్లీన్ సైజ్ మెల్లిగా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన బోన్ మ్యారోలో బ్లడ్ ప్రొడక్షన్ సరిపోక మన లివర్ అండ్ స్ప్లీన్ ఎక్స్ట్రామెడ్యులరీ హెమటోపోయిసిస్ అవుతుంది. దానివల్ల అబ్డామిన్ డిస్టెండెడ్గా ఉంటుంది. దెన్ బేబీకి రెస్పిరేటరీ డిస్ట్రెస్ లైక్ బ్రీదింగ్లో ప్రాబ్లం రావచ్చు, జనరలైజ్డ్ వీక్నెస్ ఉండొచ్చు. సో ఇవన్నీ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్తారో వాళ్ళు ఎగ్జామినేషన్ చేసిన తర్వాత, బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత అనీమియా తెలుస్తుంది అనమాట. ఆ అనీమియా ఉన్నప్పుడు ఎప్పుడైతే తలసీమియా సస్పెక్ట్ చేస్తారో హెచ్బి ఎలక్ట్రోఫోరసిస్ లేకపోతే హెచ్పిఎల్సి అనే టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో ఈ హెచ్బిఎఫ్ పర్సెంటేజ్, హెచ్బిఏ పర్సెంటేజ్ ఇవన్నీ చూసి దాన్ని బట్టి తలసీమియా డయాగ్నోసిస్ అవుతుంది. తలసీమియా జబ్బు పిల్లల జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? తలసీమియా అనే జబ్బులో బ్లడ్ ప్రొడక్షన్ తక్కువగా ఉంటుందో బాడీలో, సో దాన్ని కంపెన్సేట్ చేయడానికి మనం బయట నుంచి బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది. ఇలా ఈ పిల్లల్లో 4 నుంచి 6 వారాల్లో ఒకసారి, కొంతమంది పిల్లల్లో అయితే 2 వారాలకు ఒకసారి కూడా బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది. సో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 రకాల ప్రాబ్లమ్స్, ఒకటి తలసీమియా వల్ల, రెండోది బ్లడ్ ఎక్కించడం వల్ల. సో తలసీమియా వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? పిల్లల గ్రోత్ సరిగా ఉండదు, వాళ్ళకి వీక్నెస్గా ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ ఎక్కించిన స్టార్టింగ్ కొన్ని రోజులు యాక్టివ్గా ఉంటారు, బాడీలో హిమోగ్లోబిన్ తగ్గిపోతున్న కొద్దీ మీరు చూస్తారు ఒక 3వ వారం 4వ వారం వరకు వాళ్ళలో టైర్డ్నెస్ పెరుగుతూ ఉంటుంది. కోల్డ్, కాఫ్, ఫాస్ట్ బ్రీతింగ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే సరిగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయక హిమోగ్లోబిన్ యూజువలీ మనం 9 నుంచి 10
10 పైన మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ తలసీమియా పిల్లల్లో. అలా సరిగ్గా నెల నెల బ్లడ్ ఇవ్వకపోవడము, 6 నెలలకోసారి బ్లడ్ ఇవ్వడము, ఇచ్చినా సరిగ్గా క్వాంటిటీలో సరిపడేంత ఇవ్వకపోవడం వల్ల వాళ్ళకి అబ్డామెన్ డిస్టెన్షన్ అయ్యి ఆ లివర్ స్ప్లీన్ సైజ్ పెరిగి దానివల్ల బ్రీదింగ్ డిఫికల్టీ లాంటి ప్రాబ్లమ్స్ రావడము, ప్లస్ ఒక్కోసారి ఫ్రాక్చర్స్ అవ్వడము. ఎందుకంటే వాళ్ళకి స్పైన్లో ఇలా వేరే బోన్స్లో బోన్ మ్యారో క్యావిటీలో బ్లడ్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. సో సరిగ్గా ట్రాన్స్ఫ్యూజన్ అవ్వని పిల్లల్లో ఫ్రాక్చర్స్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా చూస్తుంటాం. అండ్ బికాస్ ఆఫ్ దిస్ తలసీమియా ప్రాబ్లమ్ జనరలీ వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా కాస్త తగ్గుగా ఉంటుంది వేరే పిల్లలు కంపేర్ చేస్తే. సో ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ లాంటివి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది. నా సెకండ్ థింగ్ మనం చూసేది ఐరన్ వల్ల ప్రాబ్లం. ఇది చాలా మేజర్ ప్రాబ్లం. బ్లడ్లో ఐరన్ ఉంటుంది. ఆ ఐరన్ని బయటికి మన బాడీ స్వతహాగా ఎక్స్క్రీట్ చేయలేదు. అలా చేయడానికి మనం మందులు స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది. సో ఎవ్రీ డే కీలేటర్స్ అంటారు ఈ మెడికేషన్స్ని. బాడీలో ఐరన్ లెవెల్స్ తగ్గించుకోవడానికి కీలేటర్స్ మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. ఈ ఐరన్ అక్యుములేషన్ ఎక్కువగా అయినప్పుడు లివర్లో, హార్ట్లో, పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ ఇలా బాడీలో ఉన్న ఎండోక్రైన్ ఆర్గన్స్, లివర్ అండ్ స్ప్లీన్ అండ్ హార్ట్లో అక్యుములేట్ అయ్యి సెకండరీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. లివర్ సరిగా పని చేయకపోవడము, కార్డియాక్ ఫంక్షన్ సరిగా ఉండకపోవడము, థైరాయిడ్, గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీస్ వచ్చి వాళ్ళ గ్రోత్ కూడా అవ్వకపోవడము, డయాబెటీస్ రావడము. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. తలసీమియా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? చికిత్స మార్గాలేంటి? తలసీమియా పిల్లల్లో బ్లడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ 9 to 10 వరకు మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి నెల అయినా 3 వారాలైనా బ్లడ్ ఎక్కించాల్సి వస్తుంది. డిపెండ్స్ ఆన్ పేషెంట్ ఎలా మెయింటైన్ చేస్తున్నాడో దాన్ని బట్టి ఎన్ని రోజులకు ఒకసారి ఎక్కించాల్సిందో ఉంటుంది. ప్లస్ మనము చాలా ల్యూకో డిప్లీటెడ్ బ్లడ్ ఎక్కించాల్సి ఉంటుంది. బ్లడ్ క్వాలిటీ మంచిగా ఉన్న బ్యాంక్స్లో ఎక్కించాల్సి ఉంటుంది. నెల నెల ఐరన్ ఎక్కించడం వల్ల ఇందాక మాట్లాడుకున్నట్టు ఐరన్ ఓవర్లోడ్ కాంప్లికేషన్స్, లివర్, హార్ట్, పిట్యూటరీ, థైరాయిడ్ గ్లాండ్స్ ఇవన్నిటికీ ఎవ్రీ 6 monthsకి ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్, దాని తర్వాత క్రియాటినిన్ చెక్ చేసుకోవడము, ఇయర్కి ఒకసారి హెచ్ఐవి, హెచ్పిఎస్ఏజీ, హెచ్సివి టెస్ట్ చేసుకోవడము, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి. ప్లస్ దాని తర్వాత కార్డియాక్ ఎంఆర్ఐ వెరీ ఇంపార్టెంట్. మన హార్ట్ ఫంక్షన్ ఎలా ఉందో చూడడానికి కార్డియాక్ ఎంఆర్ఐ కూడా యాన్యువల్ రివ్యూలో భాగంగా చేసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ కీలేషన్, ఫెరిటిన్ లెవెల్స్ ఎప్పుడైతే 1000 పైన ఉంటాయో అప్పటి నుంచి మనం కీలేటర్స్ స్టార్ట్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఆ ఫెరిటిన్ లెవెల్ని తక్కువగా మెయింటైన్ చేసుకోకపోతే ఇవన్నీ ఇందాక మాట్లాడుకున్న ఆర్గన్ డ్యామేజెస్ అయ్యి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. తలసీమియాకు బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్తో ఫలితం ఉంటుందా? సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఏంటంటే నార్మలీ బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ లాగా హెచ్ఎల్ఏ మ్యాచింగ్ అనే టెస్ట్ చేస్తాం. హెచ్ఎల్ఏ మ్యాచింగ్ టెస్ట్ చేసి ఫుల్లీ హెచ్ఎల్ఏ మ్యాచ్ లేకపోతే హాఫ్ హెచ్ఎల్ఏ మ్యాచ్ ఉన్నా కానీ మనం ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనే ప్రక్రియ ద్వారా తలసీమియాని క్యూర్ చేసుకోవచ్చు. సో పేషెంట్కి 7 నుంచి 10 రోజులు కీమోథెరపీ ఉంటుంది. దాని తర్వాత స్టెమ్ సెల్స్ ఎక్కిస్తాము. ఈ డోనర్స్ నుంచి కలెక్ట్ చేసుకొని స్టెమ్ సెల్స్ ఎక్కిస్తాము. దాని తర్వాత 2-3 వారాల వరకు ఆ స్టెమ్ సెల్స్ పనిచేయడానికి టైం తీసుకుంటాయి. సో టోటలీ 4 వారాలు హాస్పిటల్ అడ్మిషన్ ప్లస్ 3 months నుంచి 1 year వరకు వెరీ క్లోజ్ ఫాలో అప్ ఫర్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ ఎలా ఉందో చూడడానికి, ప్లస్ ట్రాన్స్ప్లాంట్ నుంచి అయ్యే కాంప్లికేషన్స్ చూసుకోవడానికి. సో ప్రస్తుతం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫుల్ మ్యాచ్ అయినా హాఫ్ మ్యాచ్ అయినా కానీ మంచి సక్సెస్ రేట్ ఉంది. కానీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్లే ముందు పేషెంట్కి నెల నెల కరెక్ట్గా బ్లడ్ ఇవ్వాలి, హిమోగ్లోబిన్ 9 to 10 పైన మెయింటైన్ చేసుకోవాలి, ఫెరిటిన్ లెవెల్స్ తగ్గించుకోవడానికి కరెక్ట్గా కీలేటర్స్ యూజ్ చేసుకోవాలి. ప్రతి నెల రక్తం కోసం సతమతమవుతూ నిండు ప్రాణాల్ని నిలబెట్టుకోవటానికి ఆపసోపాలు పడే తలసీమియా చిన్నారులకు అండగా నిలబడటం మనందరి కర్తవ్యం. ఇందుకు తరచుగా రక్తాన్ని దానం చేయటానికి ముందుకు రావాలి. తలసీమియా జబ్బుపై అందరికీ అవగాహన కల్పించాలి.